సో ఇప్పుడు నేను మీకు జస్ట్ చెప్పా కదా, జస్ట్ 3 నుంచి 4 నెలల్లో మీకు రూ. 1,00,000 నుంచి 9 లక్షల వరకు ఆదాయం ఏ విధంగా మనం పొందొచ్చో మీకు చెప్తాను చూడండి. చాలా వెరీ సింపుల్. ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన పని లేదు. అండ్ అలాగే ఇక్కడ చదువుతో సంబంధం లేదు. హ్యాపీగా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. సో మన దాంట్లో ఒక అంగన్వాడీ ఆయా 3,12,000 రూపాయల అమౌంట్ అనేది తీసుకుంటుంది ఎవ్రీ మంత్. అలాగే ఒక కర్రమీరలో పనిచేసిన వ్యక్తి రంజిత్ కుమార్ సార్ అనే ఒక సాధారణమైన వ్యక్తి, ఒక రోజువారీ కూలి, అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవ్రీ మంత్ ప్రతి నెల 9 లక్షలకు పైగా ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ ఏ విధంగా మనకి ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఇప్పుడు నేను చెప్పేది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది మీరు కనుక గ్రహిస్తే 100% మీకు అమౌంట్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో 100% తెలిసిద్ది. సో లెట్స్ మూవ్ టు ద వీడియో. చూడండి, మనము 30 రూపీస్కి 1 పీబీ వస్తుంది, అవునా? ఎంత? 30 రూపీస్కి 1 పాయింట్ వస్తుంది. 3,000 ఎవ్రీ మంత్ పెడితే 100 పాయింట్స్ వస్తుంది. సో మీరు ఇక్కడ చిన్న లాజిక్ ఏం లేదండి. మనము ప్రొడక్ట్ యూజ్ చేసాము. ప్రొడక్ట్ యూజ్ చేస్తే దాని యొక్క క్వాలిటీ మనకు బాగా నచ్చి, సో అన్ని విధాలుగా బాగుండి మన హెల్త్ బాగుంటే, సో మనకి ఏమనిపించింది, ఇంకా నలుగురు హెల్ప్ చేయాలనిపించింది, అవునా? సో అదేవిధంగా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ సింపుల్గా ఒక 6 మెంబర్స్ అని. సో మనిషి చనిపోయిన తర్వాత ఎంతమంది కావాలి? నలుగురు మొయ్యాలి, అవునా? సో ఇప్పుడున్న ప్రజెంట్ రోజుల్లో మనుషులు బాగా తినడం, బద్ధకం, ఉపయోగం రావడం వల్ల బరువు ఎక్కువ పెరిగిపోతున్నారు. సో దానివల్ల ఏం కావాలి? మినిమం 6 మంది అన్న కావాలి. సో మీరు కూడా ఏం చేయాలంటే ఒక్క 6 మందిని కనుక మీరు సరైన డ్రీమ్ ఉన్న వాళ్ళని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇంక ఎవ్వరు అవసరం లేదు. ఆ 6 మందితోని మీరు బిజినెస్ లక్షల్లో ఇన్కమ్ తీసుకోవచ్చు. చూడండి, వెరీ సింపుల్. ఎక్కడ కూడా హార్డ్ అయితే ఏముండదు. ఇక్కడ మనం ఉన్నాం. మనం ఏం చేసాం? మన 3,000 రూపీస్కి ఏవైతే ఉన్నాయో మనకి ఇంట్లో కావాల్సినవి జస్ట్ షాప్ అనేది చేంజ్ చేసుకున్నాం అనమాట. మనకి 100 పాయింట్స్ వచ్చినాయి, అవునా? సో మనకు వచ్చినాయి. అదేవిధంగా మనం ఏం చేయాలంటే సింపుల్గా 1 2 3 4 5 6 6 మెంబర్స్ని మనం ఫస్ట్ మంత్ నెల మొత్తం మీద 6 మంది దొరకన మనకి 100% 6గురిని అయితే మనం ఖచ్చితంగా వెతికి పట్టుకోవచ్చు. సో చూసుకున్నట్లయితే 6 మందిని కనుక మనం కనుక తీసుకొస్తే మనకి కంపెనీ రూ. 1,000 అమౌంట్ ఇస్తుంది. అండ్ అలాగే మనకు కొన్ని ప్రోడక్ట్లు అనేది ఫ్రీగా ఇస్తుంది అనమాట. ఎందుకంటే నువ్వు నీ ద్వారా ఇలా 6 మెంబర్స్ వచ్చారు అని. సో ఎప్పుడైతే ఈ 6 మెంబర్స్ వచ్చారో ఆ 6 మెంబర్స్కి మనం ఏం చేయాలి? సో వాళ్ళకి సేమ్ మనలాగే ఏ విధంగా అయితే మనం 6 మెంబర్స్ని తీసుకొచ్చాము అదేవిధంగా వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యేలాగా వాళ్ళని తీసుకురావాలి. సో తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుంది. సో వాళ్ళకు కూడా అనిపిస్తుంది మాకు కూడా 1,000 రూపీస్ వస్తే బాగుండు అని అనిపిస్తుందా లేదా? 100% అనిపిస్తుంది. సో ఆ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 6 మెంబర్స్కి ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్కరు 6 మెంబర్స్ని తీసుకురావాలి. సో ఎంతమంది అవుతారు? 6. సో ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, 6, 6. సో ఎంతమంది? 6 మంది. 6 6లు అంటే 36 మంది. సో రెండో నెలలో ఆ 6 మందిని మీరు ఏం చేశారు? సో నెలంతా వాళ్ళు ప్రొడక్ట్ వాడుకున్నారు. సో నెలటికి మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో వీళ్ళని 6గురు మీరు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఏం జరిగింది? సింపుల్గా ఒక్కొక్కరు 6గురు చేసుకోవడం వల్ల 36 మంది అయ్యారు. సో ఆ 36 మంది ఇక్కడ ఎప్పుడైతే అయ్యారో మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? రెండో నెల 10,000 వస్తుంది, అవునా? 10,000 వస్తుంది. సో ఇప్పుడు మనం మూడో నెలకు కనుక వెళ్ళినట్టయితే చూడండి, ఆ 36 మంది ఎవరైతే ఉన్నారో ఆ 36 మంది సింపుల్గా ఏం చేయాలి? ప్రతి ఒక్కళ్ళు స్నానం చేసేవాళ్ళు, పేస్ట్ వేసుకునేవాళ్ళు, ప్రతిరోజు బ్రష్ చేసుకునేవాళ్ళు వాళ్ళైతే చాలు, మనిషి బ్రతుకుంటే చాలు. సో అలాంటి వ్యక్తులు ఉన్నారా లేరా? 100% దొరుకుతారు. సో మీరు కనుక ఇక్కడ చూస్తే ఆ 36 మంది కనుక మనకి నిలబడాలి అంటే ప్రతిరోజు ఏవైతే మనకి జూమ్ మీటింగ్స్ జరుగుతున్నాయో ఆ జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి, ప్రొడక్ట్ వాడుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఛాంపియన్షిప్ డేస్ ఇలా డేస్ అయితే జరుగుతుంటాయి. సో అలాంటి ఫిజికల్ మీటింగ్స్కి మనం వాళ్ళని అటెండ్ చేయించాలి. సో ఎప్పుడైతే మనము ఇలా 36 మెంబర్స్ని
అటెండ్ చేయించాము, వారికి ఏమని ఫీల్ వస్తుందంటే, నీకు 10,000 వచ్చినప్పుడు వాళ్ళకి కూడా 10,000 తీసుకోవాలని ఉంటుందా లేదా? ఆ 36 మందికి నువ్వే ఒక లీడర్ కాబట్టి, నువ్వేదైతే నేర్చుకున్నావో, నువ్వేదైతే చేస్తున్నావో వారిని కూడా సేమ్ డూప్లికేషన్ చేసేలాగా నువ్వు ప్లాన్ చేయాలి. అంటే ఆ 36 మందిని కూడా ఒక్కొక్కరు 6గురిని తీసుకొచ్చే విధంగా మనం గనక వారిని సపోర్ట్ చేస్తే 100% ఏమైందో చూడండి. నెక్స్ట్ మంతు 216 మందయ్యారు. అంటే మూడో నెలలో 216 మందయ్యారు. అప్పుడు నీ ఇన్‌కమ్ వచ్చేసి రూ. 1,00,000. రూ. 1,00,000 మూడే నెలల్లో నీ ఇన్‌కము రూ. 1,00,000. సో, ఇప్పుడు ఎవరైతే ఈ 216 మంది ఉన్నారో, ఆ 216 మంది ఎప్పుడైతే మనకి మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ, ప్రొడక్ట్‌ని యూజ్ చేసుకుంటూ, ప్రతిరోజు స్నానం చేస్తూ, పళ్ళు తోముకునే వాళ్ళు ఉంటారో, మన ఈ బిజినెస్‌లో 100% ఆ 216 మంది ఒక్కొక్కళ్ళు 6 మెంబర్సే, ఎక్కువ అవసరం లేదు. 6 మెంబర్స్‌ని గనక వారు వాళ్ళ బిజినెస్ కోసం గనక తెచ్చుకుంటే, సో, 100% మీ బిజినెస్ చూడండి. ఆ 216 మంది ఇంటూ 6 మెంబర్స్ తెచ్చుకుంటే ఎంత? 1,296 మందయ్యారు. 4 నెలలు. అప్పుడు మీ ఇన్‌కము 3,00,000 నుంచి 9,00,000 ఉంటది. సో, 3,00,000 ఎందుకంటే మనం అనుకున్నాం రూ. 3,000 కొంటే 100 పీవీస్. సో, కొంతమంది రూ. 1,000 చీప్‌లో చీప్‌గా రూ. 1,000కి కొన్నా కూడా, ఎవరు ఈ 1,296 మంది రూ. 1,000 కొన్నా కూడా నీకు 3,00,000 ఇన్‌కమ్ వస్తది ప్రతి నెల. సో, వాళ్ళు గనక 100 పాయింట్స్ గనక చేసుకుంటే చూడండి, 9,00,000 ఇన్‌కమ్ అవలీలగా తీసుకోవచ్చు మనం. ఇక్కడ ఎక్కడ కూడా ఫ్రాడ్ అయితే ఏం లేదు. ఎందుకంటే చిన్న లాజిక్ ఒకటుంది. ఆ లాజిక్ ఇంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తది. మనకి ఇన్ని లక్షలు ఎందుకు ఇస్తున్నారు? ఏ విధంగా ఇస్తున్నారు? సో, చూడండి, మనకి మార్కెట్‌లో ట్రెడిషనల్ బిజినెస్ అని చెప్పాను నేను. ఈ బిజినెస్‌లో ఏం జరిగిద్దంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర రూ. 30 తయారవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తాగే థమ్స్ అప్ బాటిలే ఉంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర రూ. 30కి తయారైందనుకో. రూ. 30కి తయారైంది. కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి రూ. 100 అవుతది. సో, ఈ మధ్యలో ఎవరుంటారు? అడ్వర్టైజ్మెంట్లు ఉంటారు. నేషనల్ డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్టులు, రిటైలర్స్, హోల్‌సేలర్స్ ఇవన్నీ దాటుకొని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్, పాంప్లెట్స్, పేపరు, టీవీ అడ్వర్టైజ్మెంట్ ఈ విధంగా మనకేంటి అడ్వర్టైజ్మెంట్‌లకి ఎంత అవుతుందో తెలుసా మహేష్ బాబు? జస్ట్ ఎంత? 30,00,00,000 తీసుకుంటాడు. థమ్స్ అప్ యాడ్ ఇచ్చినందుకు 30,00,00,000. సో, ఈ విధంగా కోట్ల రూపాయలు ఎవరికి పోతున్నాయి? అడ్వర్టైజ్మెంట్‌లకి పోతున్నాయి. కనీసం మహేష్ బాబు ఆ థమ్స్ అప్‌తో కాళ్ళు కూడా కడుక్కోడు. సో, మహేష్ బాబు తాగే వాటర్ బాటిల్ యొక్క లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు అక్షరాల రూ. 1,350. సో, ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంటదంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర రూ. 30 తయారవుతుంది. కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి రూ. 100 అవుతుంది. బట్ ఎవరైతే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు మధ్యలో ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని తీసేసి నీకే డైరెక్ట్‌గా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఉండదు. మహేష్ బాబు ఉండడు. ఎటువంటి ఫ్రాడింగ్ అయితే ఉండదు. 100% జెన్యూన్‌గా మన అకౌంట్‌లోకి అమౌంట్ అనేవి పడిపోతాయి. సో, కాబట్టి ఇక్కడ వీళ్ళకి కోట్లు ఇస్తున్నారు. కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నారు. సో, ఈ వేస్ట్ చేసే ఇన్‌కము ఇక్కడ ఎవరైతే మిడిల్ క్లాసు, పేదవాళ్ళు, లోవర్ మిడిల్ క్లాసు, సో, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఇన్‌కమ్ అయితే తీసుకోవచ్చు. సో, అందుకే ఒక అంగన్వాడీ ఆయా ఎంత తీసుకుంటుంది? రూ. 3,12,000 ప్రతి నెల తీసుకుంటుంది. ఒక కర్రల మిల్లులో పనిచేసుకునే రంజిత్ కుమార్ సార్ డీయూసీడీ 9,00,000 ప్రతి నెల తీసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్క వాళ్ళిద్దరే కాదండి, చాలామంది ఉన్నారు. సైదుల్ గారు కావచ్చు, ఇలాగా సిద్ధార్థ్ సింగ్ గారు కావచ్చు, చాలామంది తీసుకుంటున్నారు. సో, ఇక్కడ ఎక్కడైనా మీకు ఫ్రాడ్ అనిపిస్తుందా? ఎక్కడ కూడా ఫ్రాడ్ అయితే లేదు. జెన్యూన్‌గా చెప్తున్నాం. సో, జస్ట్ మనం సింపుల్‌గా చూసుకుంటే మనిషి లైఫ్ ఏ విధంగా ఉండదంటే 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ప్రతి మనిషికి ఏముంటది? టైం ఉంటది. హెల్త్ ఉంటది. బట్ మనీ అనేది ఉండదు ఆ ఏజ్‌లో. నెక్స్ట్ చూసుకుంటే 26-45 ఏజ్‌లో టైం ఉండదు. మనీ ఉంటది. ఎందుకంటే ఏదో ఒక పని చేస్తాడు కాబట్టి. ఆరోగ్యం ఉంటది. ఎందుకంటే మంచి వయసులో ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే 46-70+ వీళ్ళకి టైం ఉంటుంది. మనీ ఉంటుంది. ఎందుకంటే సంపాదించి పెట్టుంటారు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఆరోగ్యం అనేది ఉండదు. ఎందుకంటే బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, క్యాన్సర్లు రకరకాల జబ్బులు వచ్చిపోతున్నాయి ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ వల్ల.
సో 8వ క్లాసు, 7వ క్లాసు, 3వ క్లాస్ అని తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ మనం తీసుకునే ఆయిల్స్ వల్ల, మనం తీసుకునే కెమికల్ ఫుడ్స్ వల్ల. సో ఈ విధంగా మనకేంటి అంటే మన ఈ బిజినెస్లో ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది. సో చాయిస్ మీ చేతిలో ఉంది. మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నా నెంబర్ మీకు ఒకసారి ఇక్కడ చూడండి. 9441423844. నా పేరు గణేష్. సో మీరు ఈ కాంటాక్ట్కి నాకు ఒక వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి డౌట్ ఉన్నా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ చేస్తాను. అండ్ అలాగే మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యేంత వరకు నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.